భావి తరాలకు బంగారు భవిష్యత్ అందించాలని సమున్నత ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ లెత్రిపాటి అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్కారు బడులలో నాణ్యమైన విద్యా బోధనను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరిచేందుకు చిత్తశుద్ధితో కృషి కొనసాగుతుందని తెలిపారు. మోపాల్ మండలం బోర్గంపి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ లెత్రిపాటి బుధవారం సందర్శించారు. తమ పిల్లలను ప్రైవేట్ బడుల నుండి ప్రభుత్వ పాఠశాల చేర్పిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలపడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కు ధీటుగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని 10వ తరగతిలో 87% సగటు ఉత్తీర్ణత సాధించిన బోర్గంపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనే ఇందుకు నిదర్శనమని అన్నారు. నాణ్యమైన విద్యా బోధనతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపుతున్నారని అన్నారు. ఇది వరకు పేద కుటుంబాల పిల్లలు మాత్రమే ప్రభుత్వ బడులలో చదువుకుంటున్నారనే భావన ఉండేది. ప్రస్తుతం ఆర్థిక స్తోమత కలిగిన వారు కూడా నాణ్యమైన విద్య కోసం వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తుండడం శుభ పరిణామమని అన్నారు. కాగా బోర్గంపి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో బడికి ఆనుకొనున్న స్థలాన్ని సేకరించి పాఠశాలను మరింతగా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయా తరగతులను సందర్శించి విద్యార్థుల బోధన సామర్థ్యాన్ని పరిశీలించి బహుమతులు అందజేశారు. బాల బాలికలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మోపల్ తహసీల్దార్ రేఖ, ఎంవీఓ సాయిలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ తదితరులు ఉన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని, రోబోటిక్స్ అని మోస్ట్లీ చాలా అంటే అంత ఎఫర్ట్ చేయలేకపోతున్నాం. సో గవర్నమెంట్లో అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు, ఎవ్రీథింగ్ స్పోర్ట్స్, కార్నివల్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మా సిస్టర్ ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే ప్రైవేట్ నుంచి కూడా ఎక్కువ మంది, గవర్నమెంట్ నుంచి ఎంతమంది వచ్చారు? ఓకే, గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వదిలేసి ఇక్కడ స్టడీ బాగుంటుంది. మరి శంకర్ గారు ల్యాబ్స్ ఉంటారు. సో ఇది వింటే చాలా వనరులు లేని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సర్కారీ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో నమోదు చేసేవారు. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్ నిజంగా వేరే హైదరాబాద్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, వాటితో పోటీ పడే ఇప్పుడు మన స్కూల్లో విసులుబాటు ఉంది. చాలా సామర్థ్యవంతులు టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. సో మీ అందరితో కూడా అంటే మీ అందరు ఎట్లాగో మా జోలికి వచ్చేసారు, ఇప్పుడు బదిలీ ప్రసక్తి లేదు. బట్ మీరు కూడా మీ ఊరికి వెళ్ళిన తర్వాత దయచేసి చెప్పండి, మన రాష్ట్ర ప్రభుత్వం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది. బ్రేక్ఫాస్ట్ కూడా మనం స్కూల్లోనే ఇస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాము, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము. టెక్స్ట్ బుక్స్తో పాటు కొత్త యూనిఫామ్స్ కూడా అంత పిల్లలకి, నోట్ బుక్స్ కూడా, అంటే మీరు చదివే పుస్తకాలు కావచ్చు, మీరు రాసే నోట్ బుక్స్ కావచ్చు, అంతా ఏ రాష్ట్ర ప్రభుత్వం పిల్లల గురించి ఆలోచించేది. సో ఇంకా చేసేటప్పుడు కొన్ని మన ఎన్రోల్మెంట్ చూస్తే అసలు పెద్ద పెద్ద బిల్డింగ్లో 40 మంది పిల్లలు ఉండడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ కూడా. ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే ఇక మన హెచ్ఎం గారు, శంకర్ గారు, అదేవిధంగా డిఓ గారు, అశోక్ గారు, ఇది మేడం ఇక్కడ చాలా మంది పిల్లలు వస్తున్నారు, ఇంకా వస్తారు. లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఒక ప్రతిపాదన ఇచ్చారు, ఈ స్కూల్ని ఇంకా బ్రహ్మాండంగా చేస్తాము, దీని విస్తీర్ణం ఇంకా పెంచుతాము, అది మీకు మాట ఇస్తున్నాను. సో ఇంకా ఎన్రోల్మెంట్ పెరగాలి. ఓకే, సో ప్రైవేట్ వాళ్ళు చెప్పాలి ఇంకా మీ పేరేంటి? మంచిగా మీ అనుభవాలు బట్టి మంచి కానివ్వండి, చెడు ఉండకపోవచ్చు, ఉంటే అది కూడా చెప్పండి, మేము అంగీకరిస్తాం. బట్ తప్పకుండా కొంచెం స్కూల్స్కి మీరు తప్పకుండా ప్రోత్సాహం ఇవ్వాలి. మీరు ప్రైవేట్ స్కూల్స్లో ఎంత జీతాలు ఇచ్చేవారమ్మా చెప్పండి? 10,000 ఉంది. వేరే ఇలాంటివి ఆలోచన లేదు. ఒకటే ఆలోచన ఉంది, మన భావి తరాలు మంచి ఉండాలి. సో ఇప్పుడు ఒక ఫీజు అయితే మీ ఇద్దరు మేడమ్స్ చెప్పారు, ఫీజుతో పాటు ఇక్కడ చాలా మంచి టీచర్స్ ఉన్నారు. మా ఎస్ఎస్సి పాస్ రేట్ కూడా చాలా బాగుంది, 87%. అవును మేడం, మా పాప కూడా పాస్ అయింది, చాలా బాగా చెప్తారు. వెరీ గుడ్, మస్తు ప్రోత్సహిస్తారు సార్లు. కానీ వీళ్ళైతే స్వేచ్ఛతో చెప్తున్నారు కదా,
అవును మేడం, మా ఇంకో బాబు కూడా 8th క్లాస్, ఆయన కూడా ఇప్పుడు మంచి చదువుతున్నాడు. వెరీ గుడ్, చాలా చాలా సంతోషం. వెరీ వెరీ పిల్లల నుండి మాట్లాడకుండా డైలీ నోట్స్ రాసుకోవాలి. కంఫర్ట్ కోసం నీట్నెస్, స్ఫూర్తి, కొత్త ఊర్జా కోసం. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎనర్జీ. కొంచెం బరువు ఎక్కువ ఉంది. వెరీ గుడ్. స్టడీ హార్డ్. ఆర్మూరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ అధికారులకు, సూపర్వైజర్లకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ అబిగేల్ మాల్వి హాజరై వారికి పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు తహసీల్దార్ సత్యనారాయణ, నియోజకవర్గ స్థాయి రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాక్లూరు మండలం అడవిమాడిపల్లి గ్రామంలో యూరియా యాప్ ను వెంటనే తొలగించాలని రైతులు జాతీయ రహదారి 63పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తక్షణమే యూరియా యాప్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. చదువురాని వారికి యాప్ గురించి ఏం తెలుసని, ఫోన్ వాడరాని వారి పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. ఈ యాప్ ఓపెన్ చేసేలోపే నో స్టాక్ చూపిస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడ యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు. మామిడిపల్లి గ్రామంలో రైతుల కోసం యూరియా యాప్ రద్దు చేయాలని చెప్పి ధర్నా చేయడం జరుగుతుంది. రద్దు ఎందుకంటే నేను కూడా ఒక రైతునే. ఒక వాటర్ బాటిల్ తాగే అంత సమయంలో ఆ యాప్ లో యూరియా 0 చూస్తుంది. అందుకే ఇప్పుడు వారం రోజుల నుంచి మేము పోతున్నాం, ఆడ దొరకలేదు. కాబట్టి ఈ రైతు మా విలేజ్ లో అందరం కలిసి ధర్నా చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈ యాప్ రద్దు ధర్నా దిగిసిపోయేదాకా మేము ఇలానే రోడ్డు మీద కూర్చుంటాం. ఈ యాప్ ను రద్దు చేసే వరకు పోరాటం సాగుతూ ఉంటది. ప్రజలకు, రైతులకు ఎప్పటిలాగా ఇంతకు ముందు ఎలా ఉండేనో ఆ టైప్ లో యూరియా ఉంటేనే బాగుంటది అని చెప్పి నా యొక్క మనవి. అడవిమామిడిపల్లి గ్రామము. నా పేరు రాజేందర్ రెడ్డి, రైతుని. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అమలు కాని హామీలు ఇచ్చేసి రైతుల నడ్డి విలుచుకుంటా కొత్తగా ఏంటంటే ఈ యూరియా యాప్ తీసుకొచ్చి రైతులకు పంట నీయకుండా చేస్తున్నది. ఎందుకంటే ఈ యూరియా యాప్ లేనప్పుడు సామాన్య రైతు, చిన్న రైతు, ఒక మొబైల్ ఐఫోన్ మొబైల్ లేని రైతు దగ్గర కూడా ఇప్పుడు యాప్ తీసుకొచ్చి ఆయనకు ఎలా డౌన్లోడ్ చేయాలా, ఎలా యాప్ లో బుక్ చేయాలనే ఆలోచన కూడా లేదు. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ పాత విధానాన్ని రద్దు చేసి ఈ యాప్ తీసుకొచ్చి ఈ యాప్ ద్వారా ఒక 80% మంది దగ్గర ఈ పెద్ద ఫోన్లు లేవు. కాబట్టి చిన్న రైతులు, పెద్ద రైతులు, ఒక చదువుకోని రైతు, ఒక ముసలి రైతు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక క్షణాలలో ఈ యాప్ ద్వారా బుక్ అయిపోతున్నాయి. ఈ యాప్ ద్వారానే అడ్డగోలుగా ఇతరులకు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ యాప్ ని వెంటనే ఈ గవర్నమెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే అమలు కాని హామీలు ఇచ్చి ఈ రైతుల పక్షాన రైతు గవర్నమెంట్ అని చెప్పుకునే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రైతులకు అమలు కాని హామీలు ఇచ్చి రైతు రుణమాఫీ కాలేదు. రైతులకు ఏదంటే మన బోనస్ ఇస్తలేడు 2 పంటలకు. ఇంకోటి ఏంటంటే వడ్ల కొనుగోలు కూడా ఒక ఆలోచన, ఒక విధానం లేకుండా, అవగాహన లేని రైతు వ్యవసాయ శాఖ మంత్రిని పెట్టేసి, ఉదాహరణకి ఏంటంటే ఒక ఎన్ని లక్షల ఎకరాలలో వరి పండుతుంది, ఎన్ని సంచులు అవసరం ఉంటది, ఎన్ని క్వింటాల సంచులు మనకు ఎన్ని క్వింటాల అవసరం ఉంటది, దానికి సరిపడా వ్యవస్థని, నాయకులని కానీ, కూలీలని కానీ, దానికి అధికారులను కానీ నియమించేసి ఒక 10 రోజుల్లో కంప్లీట్ చేసి అవగాహన లేని రైతు మేరంగా నేను రైతుని అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇలా రైతుకు ఎంత చేస్తున్నాడు అంటే ద్రోహం చేస్తున్నాడు. ఎంతో మంది చనిపోతున్నాడు. ఇప్పుడు ఒకటి ఏం చేసి కొత్తగా తీసుకొచ్చిండు, ఏదో ఇంద్రమ్మ అట రైతు రుణమాఫీ చేయని. ఇంతమందిలో ఒక 10 మంది కూడా రైతు రుణమాఫీ కాలే. రైతుల పక్షాన మేము రైతుల మీలా రోడ్డు మీద ఎక్కుతున్నామంటే ఎంత ఆవేశం. నువ్వు వేసే పని ఏముంది? రైతుల నడ్డి విడిచి రైతుల పేరు చెప్పుకొని రోడ్ ఎక్కిన
గవర్నమెంట్ ఎక్కినావు. ఇప్పుడు కూడా కొత్త ఏంటంటే పొద్దున ఉదయం 6 గంటలకు వస్తుంది, సాయంత్రం 5 గంటలకు కరెంటు పోతుంది, 9 గంటలు కూడా ఇస్తలే. రేవంత్ రెడ్డి నీకు హెచ్చరిస్తా ఉన్నాము, రైతులతో పెట్టుకున్నావంటో నీ ప్రభుత్వానికి ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది, ఇంకా 2.5 సంవత్సరాల మళ్ళా నువ్వు గద్దెనెక్కే ఆలోచననే లేదు. నిన్ను మాత్రం భూస్థాపితం చేస్తాం, గుర్తుపెట్టుకో. రైతులతో పెట్టుకుంటే బాగుండదు. యూరియా యాప్ను వెంటనే రద్దు చేసేసి పాత విధానాన్ని కొనసాగించాలని మా మామిడిపల్లి రైతు ఐక్య వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాము. ఆర్మూరు పట్టణంలో పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా ప్రైవేట్ స్కూల్ బస్సులు, విద్యార్థులు వెళ్తున్న ప్రైవేట్ వాహనాలను ఎంవీఏ రాహుల్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంవీఏ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల బస్సులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. విద్యార్థులను ఆటోలను ఎక్కించుకున్న డ్రైవర్లు తగిన జాగ్రత్తలు పాటించాలని, నిబంధనలు పాటించాలని, ఎక్కువ మంది విద్యార్థులను ఆటోలు ఎక్కించకూడదని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 7 మంది అంటే పిల్లలు ఉంటే 7 ఒక 2-3 ఎక్కించుకోవచ్చు. అంతకన్నా పర్మిషన్ ఇవ్వండి. అన్ని కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నారు, పొల్యూషన్, ఇన్సూరెన్స్, లైసెన్స్ ఉన్నదా? అమ్మ ఏం లాభం అంటే ఎందుకు అంటారు, డ్రైవర్ కదా. డాక్టర్స్ హోమ్ కేర్ నడవా గవర్నమెంట్ చెప్తుంది. ఇంకా ట్యాక్స్ పెట్టే ఉండాలి. కొత్త వెహికల్స్ కాపాడానికి ఎక్కువ ఓవర్లోడ్ ఉంటే మాత్రం కేసు రాసుకుంటే అదే అదే ఎక్కడైనా కానీ ఎక్కువ మంది చేతులు బయట పెట్టద్దు తెలుసా. తలలో చేతులు బయట పెట్టి చెప్పచ్చు. ఎక్కువ మంది ఉంటే ప్రిన్సిపాల్కు మీ ఇంట్లో ఇంటిమేట్ చేయండి, మీ పేరెంట్స్కి. అర్థమైందమ్మా? ప్రౌడ్గా ఊళ్ళ మీద వాళ్ళు కూర్చొని ఉండద్దు. 8 మంది కంటే ఎక్కువ ఉండదు. ఇంతకంటే ఎక్కువ ఉంటారు కదా. గవర్నమెంట్ ఓకే సార్. అదే చెప్పండి. ఇంతమంది ఉంటే ఏమైనా అయితే ఆటోలో 6 మంది కంటే ఎక్కువ గురువు పిల్లలు నలుగురు అయితే 5 మంది 6 మంది అయితే ముగ్గురు అయితే ఉంది కదా. ఫస్ట్ వచ్చి నాకు చెప్పలేదు ఎప్పుడు కూడా. ఇంతమంది ఏమైనా అయితే వస్తారా? ఏమైనా అయితే ఎట్లా? యాక్సిడెంట్ అయితే ఎట్లా? మీకు అన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ ఎందుకు కూడా చెప్తున్నా. రేపు మంది 6 మంది కంటే ఎక్కువ మాత్రం బండి మీరు మిమ్మల్ని కూడా ఒకటే అవును. మరి తెలుసు కూడా తప్పు లేదు కదా. బండి పిక్చర్స్ లేదు, ఏ పేపర్లు చేస్తాం ఆధార్ ఇక్కడే సార్ చెప్తా. ఓకే అది చూడలేరనా కాల్ పిక్చర్స్ వదిలేకే ఇక్కడ డైరెక్ట్ సైడ్కున్న బండి పోతున్నాం. ఏమైతే ఆలూరు మండలం గుత్ప గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ కమల దశరథ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ప్రధానోపాధ్యాయులు ద్రుపది కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కల్పించబడుతున్న సౌకర్యాల గురించి వివరించారు. సరస్వతీదేవి పూజ నిర్వహించి విద్యార్థులందరికీ నూతన పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి మరియు పూర్వ ప్రాథమిక తరగతిలో చేరిన విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగమేశ్వర్, ఉప సర్పంచ్ దేవన, విడిసి అధ్యక్షుడు నెహ్రూ, విడిసి కార్యదర్శి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అందరు గట్టి చెప్పలు సరే గట్టిగా పిల్లలు వెరీ గుడ్. ఆర్మూరు పట్టణంలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మిగిలిన ఏసీ సీట్ల కోసం భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రిక తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులను 10వ తరగతి ఇంటర్ మెమోలు, బోనాఫైడ్ కుల ఆదాయ ధృవపత్రాలతో పాటు ఆధార్ కార్డు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకొని కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించబడ్డాయని, తమ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. కావున ఇటువంటి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నా పేరు డాక్టర్ ఎస్ చంద్రిక. నేను ప్రిన్సిపల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఆర్మూర్. మా కళాశాలలో BA, BCom, BSc గ్రూపులలో అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్ పాస్ అయిన SC విద్యార్థినులు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయిన SC విద్యార్థినులందరూ ఇంటర్ ఒరిజినల్ మార్క్స్ మేము, ఒరిజినల్ TC, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్తో
సంప్రదించితే అడ్మిషన్ నేరుగా కేటాయించడం జరుగుతుంది. మా కళాశాలలో ఉచిత విద్యతో పాటు ఉచిత వసతి మరియు ప్రతి నెల ప్రతి విద్యార్థినికి 275 రూపాయలు కాస్మెటిక్ ఛార్జెస్ చెల్లించడం జరుగుతుంది. మరియు ఉన్నత చదువులకై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అండ్ కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో టాస్క్ ఆధ్వర్యంలో ఉద్యోగాలకై ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థినులు యూకే, మలేషియా, సింగపూర్లలో ఉన్న ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులు చదివి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన విద్యార్థులందరూ మా కళాశాలను సంప్రదించగలరు. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని పెరిగిట్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోటు పుస్తకాలు, ఉచిత మధ్యాహ్న భోజనం, ఒక జత దుస్తులు, ఉదయం అల్పవారం, రాగిజావ వారానికి 3 గుడ్లు వంటి పథకాల గురించి విద్యార్థులకు తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బండారి ప్రసాద్, గంగాధర్ గౌడ్, సృజన్ కుమార్, అనుష, అరుణ్ కుమార్, జహీర్ అలీ, మరక కమిటీ అధ్యక్షులు అజీం, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆరుమూరు మండలం మగ్డి గ్రామంలో ప్రీ ప్రైమరీ స్కూల్ ను గ్రామ సర్పంచ్ చంద్రకాంత్ గౌడ్ మరియు ప్రిన్సిపల్ జమాలుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ స్కూల్ ను మగ్డి గ్రామానికి కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆరుమూరు మండలంలో ఉన్న స్కూల్స్ లలో మొట్టమొదటి స్థానంలో మగ్డి గ్రామంలో ఉండే స్కూల్స్ ఉంటాయని, దీనికి ఉదాహరణగా ప్రారంభించిన మొదటి సంవత్సరంలో ప్రీ ప్రైమరీ స్కూల్లో దాదాపుగా 30 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారన్నారు. దీనికోసం కృషి చేస్తున్న స్కూల్ అధ్యాపక బృందానికి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం కూడా సహకరించి మగ్గి గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్ లో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జమాలుద్దీన్, ఉపాధ్యాయులు గంగాధర్, వార్డు మెంబర్ శ్రీను, పినిల్, మోతి సంతోష్, మనోజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల పట్ల ఉన్నటువంటి వీళ్ళకి ఈ యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉందో మన యొక్క గ్రామాన్ని ఆర్మూర్ మండలంలో ఒక మంచి స్కూల్గా పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక మంచి విద్యని, ఒక ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి స్కూళ్ళలో ఏదైనా ఉంది అంటే ఆర్మూర్లో మొట్టమొదటి స్కూల్గా ఆర్మూర్ మండలంలో మన మగ్డి గ్రామాన్ని ప్రతి ఒక్క చెప్తారు. ఎక్కడైనా కూడా 4th క్లాస్ పిల్లలు ఉన్నారు కదా, గురుకుల ఇందాక సార్ చెప్పింది మనకి గురుకుల కోసం కోచింగ్ తీసుకుంటారని చెప్పేసి చాలా మంది పిల్లలు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటా ఉంటారు. కోచింగ్ కూడా పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడ రానటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో మన స్కూల్ నుండి మంచి మార్క్స్తో సీట్లు సాధించుకోవడం జరిగింది. మా స్కూల్ నుండి తెలుసా, మీ ఫ్రెండ్స్ ఉండి ఉంటారు కదా, అందరు కూడా వాళ్ళంతా కూడా మంచి హాస్టల్స్కి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నాం వాళ్ళు. సో అందుకోసమే మీరంతా కూడా ఉపాధ్యాయులు, మీ టీచర్లందరినీ కూడా రెస్పెక్ట్ చేసి చాలా గౌరవించి వాళ్ళు చెప్పినటువంటి పాఠాలు, వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా పాటించి శ్రద్ధగా ఉండి. ఆర్మూరు పట్టణంలోని 15వ రామనా రామాలయంలో మన తపాలా మన సేవలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గోనెదారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తపాలా శాఖ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖ అధికారులు పాల్గొన్నారు. కాకపోతే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అమ్మాయిలకు మాత్రము. ఇంతగానే 1 month 2 monthలో ఆధార్ కార్డు వేసేసి సుకన్య జాయిన్ చేస్తే చాలా. ఆ తర్వాత బాయ్స్కి ఉందని మనకి ఎక్కువగా తెలియదు పబ్లిక్లో. వాళ్ళకు కూడా వచ్చేసింది బేబీ బాయ్కి, వాళ్ళకు కూడా చేసి. ఎందుకంటే మనం ఆడపిల్లలు చేయించినప్పుడు మగపిల్లలు కూడా ఎంతో కొంత చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా భవిష్యత్తులో చదువుకోవడానికి పనికొస్తుంది. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నియోజకవర్గ రైతులకు యూరియాపై పలు సూచనలు చేశారు. సాకుని మనకు చెప్పలేరు, మరి స్టాక్ ఎక్కడుందో కూడా మన యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి రెండోది, ఎవరు కూడా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ₹1 కూడా ఎక్కువ అమ్మేటువంటి ఆస్కారం లేదు. మరి గతంలో మన కేవలం బంధుమిత్రులే కాకుండా పక్క జిల్లాలకు కూడా అమ్ముకునేవారు. ఈరోజు అటువంటి అమ్ముకునే విధానానికి ఆస్కారం లేకుండా ఈ యాప్ ద్వారా మనకు లభించింది. అందుకని ప్రజలారా, మీరందరూ కూడా గమనం తీసుకొని మేము కూడా ఈ ప్రజాప్రభుత్వం కూడా మన జిల్లాలో పుష్కలంగా నిల్వలు ఉన్నాయి.
ఈ నిల్వల్ని సొసైటీలో తీసుకురావాల్సిన బాధ్యత సొసైటీ చైర్మన్ల పైన ఉంది. ఒకైతే ఆ సొసైటీ చైర్మన్ తీసుకోకపోతే మీ దగ్గర ప్రైవేట్ డీలర్ ద్వారా మీ డీడీలు కట్టి తెప్పించుకున్నట్టయితే మీకు యూరియా మీకు మీ అందరికీ లభిస్తుందని తెలియజేస్తూ, మరి కొంతమంది పెద్దవాళ్లకు, ముసలి వాళ్లకు, మరియు చదువురాని వాళ్లకు, మరియు స్మార్ట్ ఫోన్ లేనటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వము ఈ అప్లికేషన్ ద్వారా కాకుండా మీ యొక్క విలేజ్ ఆఫీసర్ల ద్వారా, విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా అయితేనేమి, మరి మీ సేవ ద్వారా కూడా మీ యొక్క ఓటీపీలు చెప్పి సేకరించే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది కనుక ప్రతిపక్షాల ఉచ్చులో పడకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అలవర్చుకొని భవిష్యత్తులో హోమ్ డెలివరీ చేసే విధంగా సాంకేతిక జోడించడం కాబట్టి భవిష్యత్తులో హోమ్ డెలివరీ ద్వారా కూడా మీ ఇంటికి, భవిష్యత్తులో అంటే వచ్చే సంవత్సరమే డోర్ డెలివరీ ద్వారా కూడా మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పుడు యాప్ ద్వారానే ఈ యొక్క యూరియాని సేకరించాల్సిందిగా రైతన్నులకు విజ్ఞప్తి చేస్తూ, మరి ప్రతిపక్షాలు విలేజ్ కంపెనీని రెచ్చగొట్టి రోడ్ల మీదకి వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాయన్న దృష్టికి వచ్చింది. అటువంటి వారిని ఫస్ట్ ఆ చైర్మన్లను, ఆ ప్రతిపక్ష నాయకుల దొంగల మూటను మీరందరూ కూడా మీ యొక్క సొసైటీలకు యూరియా తెప్పించే విధంగా వాళ్ళని కట్టడి చేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూళ్ల బస్సులను సీజ్ చేసి యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ డిటిఓ రమేష్ రాథోర్కు పీడీఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫిట్నెస్ లేని బస్సులను మరియు నిబంధనలు పాటించే వాహనాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నగర అధ్యక్షులు పవన్ కుమార్, నాయకులు భవానీ, శ్రీకర్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి బస్సులు 840కి పైగా ఉన్నాయి. అందులో 70% మాత్రమే ఫిట్నెస్ రెన్యువల్ చేయించడం జరిగింది. మిగతా బస్సులకు ఎక్కడ కూడా ఫిట్నెస్ రెన్యువల్ చేయించడం లేదు. గతంలో అనేక ఘటనలు జరిగినాయి. కాలం చెల్లిన బండ్లలో అదేవిధంగా అధిక సంఖ్యలో బస్సులలో విద్యార్థులను ఎక్కించడం వల్ల అనేక ప్రమాదాలు ఘటనలు జరిగిన పరిస్థితి జిల్లాలో ఉన్నది. వెంటనే ఈ విద్యా సంవత్సరం ఏదైతే ఫిట్నెస్ రెన్యువల్ చేయించని బస్సులపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయా యాజమాన్యాలపైన కేసులు నమోదు చేయాలి. బస్సులను కూడా సీజ్ చేయాలని మేము ఇక్కడ జిల్లా రవాణా శాఖ అధికారులను విన్నవించడం జరిగింది. కృత్రిమమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ముహూర్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దన్న అన్నారు. అన్న అక్క మెంటర్షిప్ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ శృతిన్ ఏఐ సాధనలు డిజిటల్ లెర్నింగ్ పై అవగాహన కల్పించారు. శిక్షణ పొందిన డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ పై అవగాహన కల్పించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతో ప్రారంభమైన ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రాణా, సిఇఓ కమిషనర్ దేవసేన, రాష్ట్ర ఏఐ నోడల్ ఆఫీసర్ సరిత మార్గదర్శకత్వంలో వినూత్న కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ఆధునిక కాలంలో వస్తున్న సాంకేతిక మార్పులను ప్రభుత్వ పాఠశాలలోని 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు అందించి ఏఐని ఉపయోగించుకొని వారిని సిద్ధం చేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం ఇది అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ భూపతి, కోఆర్డినేటర్ దశరథ్, నోడల్ ఆఫీసర్ బ్యూల, రాజయ్య, శ్వేత, భీమ్గల్ డిగ్రీ కాలేజ్ నోడల్ ఆఫీసర్ సుమలత, శంకర్, అపర్ణ, అధ్యాపకులు డాక్టర్ రవీందర్, సుదర్శన్ విద్యార్థులు పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్ గా క్షేత్ర ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండాజీ శృతిని శిక్షణ ఇచ్చారు. మనకి పలానా ఎందుకు కావాలంటే మాట్లాడాలంటే ఆయన రూపు మంచి మాట్లాడటం ఓకేనా. సో ఆ జనరేషన్ లో కూడా మనం వెళ్ళే అవకాశం ఉంది, నెక్స్ట్ జనరేషన్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇన్కల్కేట్ చేయాలి. యు ఆర్ ద స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ అట్ బిగినింగ్, యు ఆర్ ద బిగినర్స్ కదా. మనం నేర్చుకోవాలి, నేర్చుకున్నది పంచుకోవాలి. ఎవరితో? పిల్లలతో. వాళ్ళతో పంచుకుంటే మీ నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది కదా. నేర్చుకోవడం ఒక టాలెంట్ అయితే చెప్పడం ఇంకొక గ్రేట్ టాలెంట్, రైట్. సో చెప్తే ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనిపిస్తుంది. అది వాళ్ళకి అర్థమైందా లేదా అని తెలియాలి కదా. కాబట్టి ఏం చేయాలి, మీరు ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనిపిస్తుంది కదా. సో ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ అండ్ దెన్ యూజ్ ఇట్. ఓకేనా. ఇప్పుడు ఏం రాస్తున్నారు మీరు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బస్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అలారం అండ్ మదర్ ఫోన్? అలారం is a word, mobile phone. Mobile phone is a alarm. Alarm is a mother phone is a
motherboard is a computer and understood. Okay na? Understood now? That is the second concept of the bus. Okay? Next. Third concept, touch and alert. Touch, T-O-U-C-H, touch and alert, A-L-E-R-T, alert, alert, A-L-E-R-T. Any difference between touch and alert? మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారు టచ్ అండ్ అలర్ట్. ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి? మొబైల్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్. నేడు పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో ఆర్మూరు పట్టణంలోని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు సందడి చేశారు. పాఠశాలకు విచ్చేసిన విద్యార్థులందరికీ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సంస్థల విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు జాతీయ అడుగు రైత పట్వారి తులసికుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఉత్తమ పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ గౌడ యువజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు, హౌసింగ్ బోర్డు గౌడ సంఘం అధ్యక్షులు లింబాగౌడ్, సురేందర్ గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు ఆయనను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నేటి యువతకు తులసి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో వారి మాతృమూర్తి పట్వారి బాల సరస్వతి తదితరులున్నారు. మిత్రులు తులసికుమార్ గారు చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆర్మూర్లోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుగ్గా అనేక మందికి అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. దానికి అనుగుణంగానే చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు అనుగుణంగా గుర్తించి సంవత్సరం కిందట భారత సేవారత్న అనే జాతీయ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం ఆర్మూర్ పట్టణానికి చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ యొక్క పర్యావరణాన్ని గురించి కూడా చాలామందికి అవగాహన కల్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా పిల్లలకు తన పుట్టినరోజు కానీ తల్లిదండ్రుల పుట్టినరోజు కానీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పిల్లలందరికీ అవగాహన కల్పించినటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మన పట్వారి తులసికుమార్ గారు. ప్రైవేటు ఉపాధ్యాయుడిగా కొనసాగుతూనే ఇలాంటి కార్యక్రమాలు చురుగ్గా చేస్తూ చాలామందికి ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి తులసికుమార్ గారు మరిన్ని గొప్ప పురస్కారాలు పొంది ఆర్మూర్ పట్టణానికి తన తోటి ఉన్నటువంటి మిత్ర బృందానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి మరిన్ని పురస్కారాలు పొందాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్ విద్యార్థులు సందడి చేశారు. కాంతి హై స్కూల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తామన్నారు. విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శశాంక్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.